దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవతి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనందరము కూడా మంచి దినములు మీరు చూడాలనుకుంటున్నారా? మీ జీవితంలో సంతోషకరమైనటువంటి దినాల్లో, మంచి దినాలు మీరు చూడాలని అనుకుంటున్నారని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అవును కదా ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మంది ఈ భూలోకంలో అనుకోవచ్చు, అయ్యో నాకేంటి శ్రమలు, ఈ ఇరుకులేంటి, ఇబ్బందులేంటి, నా జీవితంలో మంచి రోజులు రావా, నా జీవితంలో సంతోషం ఉండదా, నా జీవితంలో ఇంకెప్పుడు శాంతి సమాధానం ఉండదా అని అనుకోనటువంటి వారు లేకపోలేదు. అనేక మంది ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, నీవు మంచి దినములు చూడగోరుచున్నావా? నువ్వు మంచి దినాల్ని, మంచి సమయాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావా? దేవుడు గొప్ప దేవుడు. నిజముగా గనక దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా, దేవునికి అనుకూలంగా, దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకున్నప్పుడు మనం మంచి దినాలను మనం చూస్తామండి. అందుకే దేవాతి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడి ద్వారా రాయిపించాడు. పేతురుకు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనంలో చూసుకున్నట్లయితే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు, చూసారా, జీవాన్ని ప్రేమించి మంచి దినాలు ఎవరైతే చూడాలని అనుకుంటున్నారో వాడు చెడ్డదాన్ని పలుకకుండా, చూడండి, నువ్వు మంచి దినాలు కనుక నువ్వు నీ యొక్క జీవితంలో నువ్వు చూడాలనుకుంటున్నావేమో, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, చెడ్డ మాటలు పలకకుండా, మన నోటితోటంట చెడ్డ మాటలు పలకూడదంట. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. నువ్వు మంచి దినాలు చూడాలంటే నీ నోటిని చాలా జాగ్రత్తగా, చాలా భద్రంగా కాపాడుకోవాలి. మన నోటితోటి, మన నాలుకతోటి, మన పెదవుల గుండా చెడ్డ మాటలు రాకూడదు. లేని వార్తలను మనం పుట్టించకూడదు. చూడండి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, చూడండి, మన నాలుకనంట కపటమైనటువంటి మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చూసారా, చెడ్డదాన్ని పలుకుండానేమో నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా పెదవులను మనము కాపాడుకున్నట్లయితే, మన పెదవుల్ని, మన నాలుకని కాపాడుకున్నట్లయితే, చెడ్డ మాటలు, కపటటువంటి మాటలు మనం మాట్లాడుకుని ఉంటే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, నువ్వు మంచి దినాలు చూడగలుగుతావు. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:15 చూస్తే, ఎందుకంటే మనం భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాము, అంత్యకాలంలో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మనం ప్రవర్తించాలి. జ్ఞానుల వలె మనం చూసుకోవాలి. ఎందుకనంటే దినములు చెడ్డవి. సాతానుడు ఎవరిని పట్టుకుందామా, వాడు ఎవరిని మృంగివేద్దామా అని వాడు అటు ఇటు తిరుగుచున్నాడంట, గర్జించే సింహం వలె. దినములు చెడ్డవి. ఇదిగో, సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్నట్లయితే అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె. అజ్ఞానులైతే ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుని వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ వారు సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. అయితే ఇదిగో, ఈ దినాలు చెడ్డవి కనుక నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని కొరకు ఆ సమయాన్ని ఉపయోగించుకున్నట్లయితే, అజ్ఞానుల వల్ల కాకుండా జ్ఞానుల వల్లే నువ్వు జీవించినట్లయితే, నీ జీవితంలో మంచి దినములు నువ్వు చూడగలుగుతావు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మంచి దినాలు మనం చూడగలుగుతాం.
ఎందుకనంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినప్పుడు దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు. అందుకే ఆయన అంటున్నాడు 2 తిమోతి 3:1 చూస్తే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొని. చూసారా? 2 తిమోతి 3:1 చూస్తే అంత్య దినములలో అపాయకరమైన కాలములు అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ అంత్య దినాల్లో మనం ఏ విధంగా జీవించాలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 2 తిమోతి 3:1 అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనము. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి ఈ అంత్య దినాల్లో స్వార్థం ఎక్కువ, గర్వం, మొండితనం, ధనాపేక్షలు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయకులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు అంటే అనేక మంది ఉంటారు. ఇంకా అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషకులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. ఎందుకనంటే ఈ యొక్క అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలంలో వచ్చిచున్నవి భయంకరమైన తెగుళ్ళు, దోషకులు, అబద్ధికులు, ఉపకారం చేస్తే అపకారం చేసేటువంటి వారు. ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, దేవుడి కంటే సుఖమే వారు ఎక్కువగా ప్రేమించేవారంట. ఇటువంటి దినాల్లో ఉన్నప్పుడు మన నాలుకని, మన నోటిని, మన పెదవుల్ని చాలా జాగ్రత్తగా కాచుకోవాలంటున్నాడు దేవుడు. మనం కాచుకోగలుగుతున్నామా ప్రియ సోదరి సోదరుడా? నువ్వు కాచుకున్నట్లయితే దేవుడికి అనుకూలంగా నీ ప్రవర్తన అంతటి యందు నువ్వు ఆయనకి అధికారం ఇచ్చినట్లయితే నువ్వు మంచి దినాలు నువ్వు చూడగలుగుతావు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రసంగి గ్రంథంలో 12:1 చూస్తే దుర్దినములు రాకముందే, మనం దుర్దినములు రాకముందే చాలా జాగ్రత్తగా ఉండాలి. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సును సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. ఎందుకు? బలవన్నంతసేపు గర్వంగానే ఉంటారు. వయసు అయిపోయిన తర్వాత ఎవడైనా సరే వంగవలసిందే. ఇదిగో ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, విసురువారు కొద్ది మంది ఒకటి చేత పని చాలించుదురు. తిరగటి రాళ్ళు ధ్వని తగ్గిపోవును. బలంగా ఉన్నప్పుడు, ఎవరి కలనప్పుడు పళ్ళు ఇష్టాసరంగా కొరుకుతారు. నీకు వయసు అయిపోయిన తర్వాత సప్పలించేస్తావు. అంటే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఈ భూలోకంలో మనం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండినట్లయితే ఆ పరలోకంలో కూడా దేవుడు మనకు అసలు ఇంకా ఆకలి ఉండదు, దప్పికలు ఉండవు. ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా నువ్వు దేవునికి అనుకూలంగా ఇష్టానుసారంగా నువ్వు నడుచుకున్నట్లయితే ఇవే మాటలు చూడండి. కీర్తనాకారుడు రాస్తున్నాడు. నిజంగా కీర్తనాకారుడు రాస్తున్నాడు. కీర్తనల గ్రంథంలోనే 34వ అధ్యాయంలో చూస్తే 12వ వచనంలో, బ్రతుకు గోరు వాడైననున్నాడా మేలునందుచు అనేక దినములు బ్రతుకు గోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము. చూడండి ప్రియ సోదరి సోదరులా, ఒకరికి మనం ఎప్పుడు కూడా కీడు చేయకూడదు, మేలే చేయాలి. మనం కీడు చేయకూడదు. అందుకే దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది కదా, మేలు చేసి మేలు ద్వారా కీడును జయించాలి. అంతేగాని కీడు చేసి నేను జయించేసానని చెప్పుకుంటాం కాదు. నేను అన్ని గెలిచేశాను, వాడిని తోసేసాను కాదు. నువ్వు మంచి చేయి, మేలు చేయి. మేలు చేసి
మేలు ద్వారా కీడును జయించాలి. అది నీ శత్రువుని ప్రేమించడం అంటే ఏంటి? కీడు చేసి నువ్వు జయించటం కాదు, వాడిని కొట్టి తిట్టి కాదు. ఇదిగో, కీడు చేయటం అని మేలు చేయము, సమాధానము వెతికి దాని వెంటాడుము. యెహోవా దృష్టికి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. చూసారా, దేవుని యొక్క కన్నులు నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చూసేటువంటి దేవుడైన యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద కూడా ఉన్నాయి. నువ్వు మంచి దినాలు చూడగోరుచున్నావా? నీ నోటిని, నీ నాలుకని భద్రంగా దాచుకో. ఇదిగో, కీడు చేయటం మాని మేలు చేయుము. మంచి దినాల కోసం నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చివరిగా చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క వాక్యం ఎంత అమూల్యమైనదంటే చూడండి. మనం నిజంగా దేవుడు ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనకంట ఆకలి కానీ దప్పికలు కానీ మనకేమి కూడా ఉండవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడైతే అక్కడ మనకి ఆకలి ఉండదు, దప్పికలు ఉండవు, మన యొక్క ప్రతి ఒక్క బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. అక్కడ రోదన ఉండదు, వేదన ఉండదు, బాధ ఉండదు, ఆకలి ఉండదు. మన యొక్క ప్రతి బాష్ప బిందువును ఆయన ఏం చేస్తాడో తుడిచివేస్తాడు. ఎందుకనంటే దేవుడు ఆయన బిడ్డల్ని ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. మనము ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు మన యొక్క ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తానంటున్నాడు. మనం ఆ విధంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మన నోటిని, మన నాలుకను భద్రంగా దాచుకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఇదిగో, నువ్వు మంచి దినాలను నువ్వు చూడగోరాలనుకున్నట్లయితే మన యొక్క ప్రవర్తన, మన మాట తీరు ఒకరికి మేలుకరంగా మనం జీవించినట్లయితే, అందుకే దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది కదా, మనం మాట్లాడితే ఒకరికి మేలుకరంగా ఉండాలంట, మనం మాట్లాడితే ఉప్పు వేసినట్టుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దినములు చెడ్డవి కనుక సమయాన్ని మనం పోనివ్వకుండా సద్వినియోగం చేసుకొని, ఇదిగో, జ్ఞానుల వలె మనం జీవించినట్లయితే నువ్వు జీవితంలో నువ్వు మంచి దినాలను చూస్తావు. ఇదిగో, అంతకంటే ఆ పరలోక భాగ్యాన్ని మనం దక్కించుకుంటాం. అక్కడ ఆకలి ఉండదు, దప్పికలు ఉండవు, రోగాలు ఉండవు. ఇదిగో, ప్రతి ఒక్క బాష్ప బిందువుని ఆయన తుడుస్తానంటున్నాడు. ఆ భాగ్యాన్ని మనందరం కూడా దక్కించుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో దేవా, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు ఎవడైనా సరే మా యొక్క నాలుకను, మా పెదవులు గనక చెడ్డ మాటలు మాట్లాడకుండా, కపటవంటి మాటలు మేము మాట్లాడకుండా కాచుకున్నట్లయితే, ఒకరికి మేము కీడు చేయకుండా మేలు చేయవారుగా ప్రభు మేము జీవించడానికి, ఇదిగో, దుర్దినములు రాకముందే ప్రభు, యవ్వన కాలంలో ఉన్నప్పుడు మా ఇష్టానుసారంగా మేము జీవించి, ఇదిగో తను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అయ్యో అంతా అయిపోయిందని అనుకుంటాం కాదు. కానీ ప్రభు, మేము జాగ్రత్తగా ఉంటూ నీలో ప్రభు మేము జీవించడానికి మాకు సహాయం దయచేయమని దేవా, మా యొక్క ప్రతి ఒక్క బాష్ప బిందును తుడిచేవాడు నువ్వే ప్రభువా. నీ కృపలో భద్రపరచండి. అనారోగ్యం వారికి ఆరోగ్యాలు దయచేయమని నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.